Very good afternoon. This is Roja. Welcome to Special Debate. దేశవ్యాప్తంగా వక్ఫ్ రుణం ఆగటం లేదు. కొత్త చట్టం అమల్లోకి వచ్చినా ముస్లిం వర్గాల ఆందోళనకు తెరపట్టం లేదు. అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఆజ్యం పోస్తున్నాయి. రాష్ట్రాల్లో ఉన్న వక్ఫ్ బోర్డులు రాజకీయ ప్రమేయంతో ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్ పేరుతో భూములను దారాదత్తం చేసి అన్యాక్రాంతం చేశారు. ఇప్పటికీ కనీసం వక్ఫ్ బోర్డుల భూముల పత్రాలు కూడా సరిగా లేకపోవడం సిగ్గుచేటు. అంతేకాకుండా వక్ఫ్లో ఉన్న వాణిజ్య సముదాయాలను సైతం బడా వ్యక్తులకి కట్టబెట్టి ఆదాయం భారీగా గండికొట్టారు. ఇలాంటి పొరపాటు చేయడం వల్లనే కేంద్రం వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ ముస్లింలపై కేంద్రానిది పెత్తనమా, వక్ఫ్ సవరణతో లాభమా, నష్టమా, ముస్లింలకు ఉన్నటువంటి సందేహాలేంటి? దీనిపైన మాట్లాడదాం. కాంగ్రెస్ నేత షేక్ అక్బర్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ షేక్ అక్బర్ గారు. సో వక్ఫ్ సవరణ చట్టం 2025 పార్లమెంట్లో కూడా ఆమోదం పొందినటువంటి ఈ బిల్లుపై ఇప్పుడు ముస్లింలందరూ ఏకమై ముస్లిమేతరులు కూడా ఏకం చేసి మీరందరూ ఒక నిరసన కార్యక్రమాన్ని తెచ్చారు. అంటే వక్ఫ్ బచావో అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. ఏంటి, ఎందుకు మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? రాజ్యాంగ విరుద్ధంగా ఈ చట్టం ఉంది అని ఎందుకు చెప్తున్నారు? ఏ నిబంధనల ప్రకారం రాజ్యాంగ విరుద్ధంగా ఈ చట్టం ఉంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న భారీగా తరలి వచ్చిన ఆ తెలంగాణ ప్రజలందరికీ వక్ఫ్ బచావో మార్చ్ని సపోర్ట్ చేసినందుకు, దాంతోపాటు మోదీ బీజేపీ తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాలను వ్యతిరేకంగా వేల మంది హైదరాబాద్లో జమ అయ్యి ప్రొటెస్ట్ చేయడానికి చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు అవగాహన ఉండి ఉంటుంది, వెన్ కమ్స్ టు వక్ఫ్ అనేది అల్లా పేరు మీద దానం ఇచ్చే ల్యాండ్. సో కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళకు ఉన్న దాంట్లో కొంత పేద ప్రజలకు పనికొస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిరు. పేద ముస్లింలకు మాత్రమే. అది అమ్మడం కానీ కొనడం కానీ జరగదు. ఇది వందల సంవత్సరాల నుంచి నడుచుకుంటూ వస్తున్న సాంప్రదాయం ఇది. అంటే మనకు స్వతంత్రం రాకముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇది వస్తుంది. దీంట్లో చిన్న మార్పులు జరుగుతూ 1995లో వక్ఫ్ అమెండ్మెంట్ చేసేసి ఒక చట్టాన్ని ఏర్పరిచేసింది. అంటే ముస్లిమ్స్కు ఏ విధమైన హక్కులు ఉంటాయి, దీనికి వక్ఫ్ సంబంధించినది ఎవరైనా బోర్డు ఏ విధంగా ఉండాలి, ట్రిబ్యునల్ ఏ విధంగా ఉండాలి అనేది ఒక సిస్టమేటిక్గా ఉపయోగపడేటట్టు చేసింది అప్పుడున్న గవర్నమెంట్. సో అది కంటిన్యూ అయితేనే ఉంది. సో దాని తర్వాత 30 సంవత్సరాల తర్వాత 30 years తర్వాత ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చేసి దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేసేసింది. అది ముస్లిమ్స్లకు వ్యతిరేకంగా ఉన్నది. అది ఉన్నదే వక్ఫ్ బోర్డు అనేది. వక్ఫ్ అనేది ముస్లింకి సంబంధించింది, ముస్లిం పేదలకు సంబంధించిన ఆస్తుపాస్తులు అవి. వాటికి సంబంధించిన దాంట్లో నాన్ ముస్లిమ్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తాము, బోర్డులో చేస్తాం అనేది ఎంతవరకు సమంజసం? అంటే వాళ్ళు చెప్పేది ట్రాన్స్పరెన్సీ కోసం, ఒక అకౌంటబిలిటీ కోసం ఈ నాన్ ముస్లింలను మేము తీసుకొచ్చి బోర్డులో ఉంచుతున్నాము అనేది వాళ్ళ వాదన. మీరు ఒక మాట చెప్పండి, బీజేపీ గత 10 సంవత్సరాల పాలనలో ముస్లింలకి ఈ విధంగా మేము చేసినాము, ముస్లిం వెల్ఫేర్ గురించి, ముస్లిం ఎంప్లాయ్మెంట్ గురించి మేము ఈ స్కీమ్స్ తీసుకొచ్చినామని ఒకటి చెప్పండి. గవర్నమెంట్ మీద, బీజేపీ మీద ముస్లిం సమాజానికి నమ్మకం కలవడానికి అదొక విషయం. రెండో విషయం, ఇప్పుడు హిందూస్ కూడా ఎండోమెంట్ బోర్డ్స్ ఉన్నాయి. ఎండోమెంట్ బోర్డులో ముస్లిమ్స్ పెట్టడం జరుగుతుందా? జరగదు కదా. ఎందుకు జరగదంటే ఏదైతే మత సాంప్రదాయాలు ఉన్నాయో దానికి సంబంధించిన వ్యక్తులకు మాత్రం అవగాహన ఉంటుంది కాబట్టి దాంట్లో వాళ్ళని పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంకోటి, కాన్స్టిట్యూషన్ ప్రకారము ప్రతి రిలీజియన్కి వాళ్ళు సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఎన్జిఓస్ని పెట్టుకోవచ్చు, మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. అది మతానికి సంబంధించింది. వక్ఫ్ కూడా ముస్లిం సముదాయానికి సంబంధించింది. దీంతో ఎవరు ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు ఫస్ట్ థింగ్. సో అలా కాకుండా ఏమైనా పబ్లిక్ ఉపయోగపడేటట్టు మీరు చేయాలనుకున్నప్పుడు అందరికి ఆమోదయోగం ఉండాలి. అలా కాకుండా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా నిరసన జరుగుతున్నాయి. అది ముస్లిమ్స్ మీరు న్యాయం చేయాలనుకుంటున్నారు, ఉపయోగపడేట్టు చేసినప్పుడు ఇలాంటి వ్యతిరేకత ఎందుకు వస్తుంది? అది గ్రహించాలి కదా. అది జరగట్లేదు కాబట్టి వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. నిన్న చూడండి, మేము ఇచ్చిన చిన్న పిలుపు మేరకు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ, ముస్లిమ్స్ అని కాదు గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్ నమ్మే ప్రతి ఒక్కరు, బాబాసాహెబ్ అంబేద్కర్ని నమ్మే ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ఇట్ మీన్స్ బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాలు పబ్లిక్ వ్యతిరేకంగా ఉన్నప్పుడు అన్ని మతస్థులు కలిసి పోరాటం చేస్తారు అన్నదానికి ఒక నిదర్శనం. సో నిన్న ఏదైతే మీరు ర్యాలీలు, నిరసనలు జరిపారో ఈ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా, అది సక్సెస్ అయినట్టే అనుకుంటున్నారా? ఆశించినటువంటి రీతిలో కదా, ఇంకా ఊహించిన దానికంటే ఎక్కువగానే సక్సెస్ అయింది? మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. మేము హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే ఎక్కువ మందికి చెప్పినాం ఇది
మోదీ తీసుకొచ్చిన చట్టము అందరికీ ముస్లిమ్స్ వ్యతిరేకంగా ఉన్న విషయం ఆల్రెడీ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. యా తెలంగాణ నుంచి మేము కూడా ఒక పిలుపునిచ్చినాం, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక పిలుపునిచ్చినాం. సో దానికి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 వీక్ 10 డేస్ స్పాన్లను 1000 మంది జమ కావడం అనేది నిజంగా చెప్పాలంటే మేము కూడా ఊహించలేదు అంత పెద్ద జన సముదాయం వస్తుందని. సో పబ్లిక్ లో అంత హెసిటేషన్ ఉంది కాబట్టి వాలంటీర్గా వచ్చారు. అది వాలంటీర్గా వచ్చారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేపడుతున్నటువంటి ర్యాలీ కాబట్టి మీరు ఏమన్నా వాళ్ళని మొబిలైజ్ చేశారా? అంటే భారీగానే ఖర్చు కూడా పెట్టినట్టు కనిపిస్తా ఉంది కదా. మీరు అనుకున్నట్టు అసలు ₹1 ఖర్చు కాలేదండి. జనరల్గా మీరు పొలిటికల్ పార్టీ పొలిటికల్ మీటింగ్స్ పెట్టినప్పుడు నిజంగా చెప్పాలంటే పబ్లిక్ మొబిలైజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మేము పెట్టిన ఖర్చు ఖాళీ వాటర్ ప్యాకెట్లు ప్లస్ ఖాళీ బటర్ మిల్క్ ఇవ్వడం, ఇది కూడా మేము ₹1 ఖర్చు పెట్టలేదు. వాలంటీర్గా కొంత ఎన్జిఓస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. అక్కడ మేము మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు చాలా మంది వచ్చేసి వాటర్ బాటిల్స్ ఇవ్వడం అనేది రెగ్యులర్ సప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ₹1 ఖర్చు కాకుండా ఇంత పెద్ద యాక్టివిటీస్ ఇంత పెద్దగా జనాలు వచ్చారంటే పబ్లిక్లో ఉన్న అంటే వ్యతిరేకత ఎంత ఉందనేది డెఫినెట్గా ప్రభుత్వాలు గ్రహించాలి. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో పబ్లిక్ ఒపీనియన్ బట్టి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. మోనార్క్ పాలనకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా దానికి రిజల్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే అక్బర్ గారు, మీరు చేపట్టిన ఈ నిరసనలు, ఈ వ్యతిరేక ఉద్యమం, వీటన్నింటి ద్వారా నిన్న వచ్చినటువంటి మీకు ఈ రెస్పాన్స్ ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, మోడీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? దేశవ్యాప్తంగా ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రొటెస్ట్ ప్రతి స్టేట్ నుంచి నడుస్తున్నాయి. తెలంగాణ నుంచి కూడా మేము పెద్ద మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ముస్లిం సమాజంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం అనేది మీరందరూ నిన్న చూసారు. మా బీసీ సోదరులు చాలామంది మొత్తం లైన్గా అంటే ఒక ఉద్యమంలా వచ్చారు. మా ఎస్సీ సోదరులు చాలా ఉద్యమంలా వచ్చారు, ఎస్టీ సోదరులు ఒక ఉద్యమంలా వచ్చారు. అండ్ ముస్లిం మహిళలు జనరల్గా బయటికి చాలా తక్కువ టైంలో వెళ్తుంటారు. బట్ నేను చూసినప్పుడు మీరు ముస్లిం లేడీస్ మీరు చాలా 100,000 మంది లేడీస్ వచ్చారు. సో ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా బీజేపీ గవర్నమెంట్ ఆలోచించాలి. ఇది సమాజానికి ఉపయోగపడట్లేదు కాబట్టి ఇంత ప్రొటెక్షన్ వస్తుంది కాబట్టి దీన్ని డెఫినెట్గా రివ్యూ చేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని రోల్ బ్యాక్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ వ్యతిరేక బిల్లుకు సంబంధించి, చట్టానికి వ్యతిరేకంగా మీరు ఏదైతే నిరసనలు చేస్తున్నారో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కూడా జరగబోతుంది. సో దానిపైన ఎలాంటి ఆశాభావం ఉంది మీకు? డెఫినెట్గా మాకు కోర్టు అంటే గౌరవం ఉంది, కాన్స్టిట్యూషన్ అంటే గౌరవం ఉంది. డెఫినెట్గా మేము దాంట్లో వేసిన కేసు ప్రకారం డెఫినెట్గా మాకు పాజిటివ్ రిజల్ట్ వస్తేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది ఒక ఎత్తు. బట్ ఎప్పుడైనా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కు ఉంది. మనం పబ్లిక్లో వెళ్ళి డెఫినెట్గా మన పోరాటాన్ని చూపించవచ్చు, రాజ్యాంగబద్ధంగా వెళ్ళొచ్చు. డెఫినెట్గా ఏ విధంగా ఉన్నా కానీ మేము రాజ్యాంగబద్ధంగా వెళ్ళి ప్రొటెక్ట్ చేసుకుని మన హక్కులు కాపాడుకోవడానికి డెఫినెట్గా మేము ముందుకు వస్తాం. ఓకే, ఇంకా ఫర్దర్గా కూడా అంటే ఏప్రిల్ 26న మీరు మళ్ళీ ఇంకొక పెద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా ఏదో పిలుపునిచ్చినట్టుగా ఉన్నారు కదా. సో దాన్ని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి? ఇలా చాలా సంఘాలు నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నాయి. మీకు డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో చాలా కార్యక్రమాలు జరిగినాయి ఇప్పటివరకు. ఎవ్రీ ఫ్రైడే జరుగుతున్నాయి, మంత్లీ క్వార్టర్లీ ఇలా జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ నుంచి ఈ పోరాటం స్టార్ట్ అయిపోయింది. ఆ బిల్లు వాపస్ తీసుకునేంత వరకు ఈ పోరాటం నడుస్తూనే ఉంటుంది. ఆగది కాదు. ఇక్కడ స్టార్ట్ దేశవ్యాప్తంగా ఈ పెద్ద సమస్య అంటే ముస్లిం సంబంధించిన సమస్య దేశ సమస్యలాగానే ఉందనుకోండి. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్లో బిల్ పాస్ అయినప్పుడు ముస్లిం ఎంపీస్ ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ మీకు ఓటింగ్ పర్సంటేజ్ తీసుకోండి, చాలా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ అలయన్స్ టీం మొత్తం మీకు అగ్రెస్ట్గా వెళ్తుంది. ఆబ్వియస్లీ మీకు పబ్లిక్ లో అపోజిషన్ ఉన్నట్టే కదా దానికి. పబ్లిక్ లో అపోజిషన్ లో ఉంది, బట్ అట్ ద సేమ్ టైమ్ పార్లమెంట్ లో అది బిల్లు ఆమోదం పొందింది కదా. ఇప్పుడు మరి మీరు చేసేటువంటి నిరసనలు ఎంతవరకు ప్రభావం చూపిస్తాయంటారు? ఇప్పుడు ఎవరిదైతే గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకి ఆబ్వియస్లీ మెజారిటీ ఉన్నప్పుడే గవర్నమెంట్ ఉంటుంది. సో బీజేపీకి మెజారిటీ ఉంది, అది కూడా ఇండివిజువల్ మెజారిటీ లేదు. బాబు గారు, నితీష్ వీళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నడుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నిరసన వల్ల మీకు అలయన్స్లో బాబు మీతో ఉంటాడా, నితీష్ కుమార్ మీతో ఉంటాడా కొన్ని రోజులైతే కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద మొత్తంలో హెసిటేట్ చేస్తారు, ఇంత పెద్ద మొత్తంలో ప్రొటెక్షన్ జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు పబ్లిక్. ఇప్పుడు చూసిన తర్వాత డెఫినెట్గా బాబు కూడా ఆలోచించాల్సి వస్తుంది, చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఏమి నా స్టాండ్ బీజేపీతో ఉండాలన్నా వద్దా, నితీష్ కుమార్ కూడా ఆలోచించాల్సి వస్తుంది నా స్టాండ్ బీజేపీతో ఉండాలన్నా వద్దా అనేది. ఎందుకంటే
ఎవరైనా రాజకీయంలో ఉన్నప్పుడు పబ్లిక్ ఉపయోగపడేటట్టు ఉండాలి తప్ప పబ్లిక్ అగనెస్ట్గా ఆపోజిట్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా వాళ్ళ మనవడే ప్రాబ్లం వస్తుంది. సో మొత్తానికి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని ప్రాంతీయ పార్టీలు కూడా వాటి స్టాండ్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా రాబోయే రోజుల్లో ఉంటుందంటారు. డెఫినెట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వీఆర్ వెరీ మచ్ క్లియర్ దట్ వీఆర్ అపోజింగ్ దట్ బిల్. నిన్న ఇచ్చిన పిలుపు మేరకు 1000 మంది జనాలు వచ్చారు. 1000 మంది జనాలు వాలంటీర్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారు ముస్లిం మాతో పాటు ఉన్నారని. పెట్టమన్నాడు, ఇట్లాంటి మీటింగ్స్ పెట్టమని చెప్పండి. ఎస్ మేము ముస్లింతో పాటు ఉన్నాము, ఆ బిల్లుకు అగెనిస్ట్గా ఉన్నామని చెప్పి హైదరాబాద్లో మేము ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ర్యాలీ పెట్టమని చెప్పండి, ఎక్కడ ఉంటారో పెట్టమని చెప్పండి. వాళ్ళు ఎందుకు పెట్టలేరు? వాళ్ళు పెట్టాలంటే బీజేపీ పర్మిషన్ కావాలి వాళ్ళకి. ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడం కాదు కదా. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో ముస్లిమ్స్కి మేము ఎస్ అండగా ఉన్నాము అని మీరు చెప్తున్నారు. ఓవరాల్గా నిరసన తెలపాలి కదా. పబ్లిక్ మీరు మొబిలైజ్ చేయండి, ఇన్వైట్ చేయండి. ఎస్ మీరందరూ రండి, మేము సపోర్ట్గా ఉంటాము, మోదీకి అగెనిస్ట్గా మేము డెఫినెట్గా మీతో పాటు మేము అడుగు వేస్తామని చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. ఓకే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ముస్లిం మైనారిటీస్కి ఎస్ మేము సపోర్ట్గా ఉంటాము, మా తరఫు నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ కావాలనో ముస్లిం సమాజానికి ఇస్తామని మీరు అనుకున్నప్పుడు మీరు పెట్టండి, పబ్లిక్ ఇన్వైట్ చేయండి, అన్ని మతస్థులను ఇన్వైట్ చేయండి. ఎస్ బీసీ ఎస్టీ మైనారిటీతో పాటు అందరికీ మేము సపోర్ట్ చేయడానికి ఉన్నామని మీరు పిలుపునివ్వండి, మేము స్వాగతిస్తాం అట్లాంటి దాన్ని. బట్ వాళ్ళు అలాంటి వారు చేయడానికి ధైర్యం చేయరు అని నేను అనుకుంటున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ నిజంగా ముస్లిం సమాజం పైన, మైనారిటీ సమాజం పైన చిత్తశుద్ధి ఉండే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తెలుపుతుందా, లేకపోతే బీజేపీ బిల్లు తీసుకొచ్చింది కాబట్టి దాన్ని వ్యతిరేకించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి ర్యాలీలు చేస్తోందా? లేదు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి బీసీస్కి అందరికీ అనుకూలంగా ప్లస్ వాళ్ళ వెల్విషర్నే ఉంటుంది తప్ప ఏదో పార్టీ బెనిఫిట్ గురించి పవర్లోకి రావడానికి ఎప్పుడు కుల రాజకీయాలు చేయలేదు. ఎస్ యాజ్ ఎ పార్టీ ఇది ముస్లిమ్స్కి అన్యాయంగా ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తున్న రాహుల్ గాంధీ గారు చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఒక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మేము దాన్ని టోలరేట్ చేయము అనే ఉద్దేశంతోనే చేసిన తప్ప బీజేపీ తీసుకొచ్చిందా వేరే వాళ్ళు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చినా కానీ మంచి అవుతుంది, చెడు అవుతుంది. ఈ చట్టము అన్కాన్స్టిట్యూషన్ కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాము. యాజ్ ఎ పార్టీగా యాజ్ ఎ పబ్లిక్గా అందరూ కూడా దీనికి ఒకటే ఒక తాటి మీద ఉన్నారు. ఏంటి అంటే ఎస్ ఇది అన్యాయం జరుగుతుంది ముస్లిం సమాజానికి కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకోసం 100% అయితే ఈ చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి అక్రమంగా ఎవరైతే కబ్జాలకు కావచ్చు లేకపోతే అక్రమంగా వినియోగించుకుంటున్నారో వీటన్నింటినీ అరికట్టడానికి, వాటన్నింటికి అడ్డుకట్ట వేయడానికే ఈ చట్టం సవరణ ఏదైతే ఉందో ఇది పనికొస్తుంది అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు గతంలో, ఇప్పుడంటే మరి ఇవన్నీ అన్యాక్రాంతం అయిపోతాయని మీరు చెప్తున్నారు కదా, దానికంటే ముందు పేద ముస్లింలకు అసలు ఎలాంటి ఉపయోగం కలిగిందంటారు ఈ వక్ఫ్ ఆస్తుల వల్ల? సో దీంట్లో దాని ఇంటెన్షన్ మాత్రం పేదవాళ్ళకు ఉపయోగపడాలనే 100% ఇంటెన్షన్. ఎస్ మీరు అన్నట్టు డెఫినెట్గా కబ్జాలు జరగదంటలేను. అలా జరిగిన కబ్జాలని ఏ విధంగా తీసుకురావాలని నువ్వు చేయాలి పని. ఇన్ని సంవత్సరాలలో ఈ విధంగా కబ్జాలు జరిగినాయి, పేదవాడికి ఉపయోగపడే ముస్లిం ల్యాండ్స్ కూడా కబ్జాలు చేయబడ్డాయి కాబట్టి ఈ ఐడెంటిఫై చేసినాము, ఇదంతా ముస్లిం సమాజానికి చెందుతుందని మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ విధంగా చేయాలి. అది జరగలేదు. రెండోది, ఇప్పుడు ఉన్న ల్యాండ్ని ఆల్రెడీ 30% ఉంది, 70% కబ్జా అయిపోయింది. ఆ 30% ఏముందనుకుంటున్నారు? ఏమన్నా ఓపెన్ ల్యాండ్ నుండి పేదవాళ్ళకు ఉపయోగపడే ఆస్తులు ఏం లేవు అక్కడ. మీకు మసీదులు, కబ్రస్థాన్లు, ఈద్గాలు, దర్గాలు, కొన్ని ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడున్న మిగిలిన ల్యాండ్లో. సో దీనివల్ల వచ్చే రెవెన్యూ కూడా చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది. అది చాలా తక్కువ మందికి ఉపయోగపడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలాంటి ల్యాండ్స్ కూడా ముస్లిం పేదలకు చెందకుండా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి దాన్ని కూడా ఆక్రమించుకోవడానికి మోదీ గవర్నమెంట్, ఈ బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఓకే, అంటే చెప్పేది ఒకటి, జరగబోయేది ఇంకొకటి. 100% ఇప్పుడు చెప్పినట్టు మీ నియత్ కరెక్ట్ ఉండి ఎస్ ముస్లిం కంపల్సరీ చాలా బీద పరిస్థితుల్లో ఉంది అంటే దట్ ఈస్ ద రియాలిటీ. 95% ఆఫ్ ముస్లిమ్స్ ఆర్ బిలో పావర్టీ. ఇది వాస్తవం. ఇది ముస్లింను చూయించేసి హిందూస్కు మీద ఫేవర్ చేస్తున్నాము. హిందూస్
అంటే బీజేపీ అంటే హిందూస్ అని క్లెయిమ్ చేసుకోవడానికి రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ చేస్తుంది తప్ప మా ముస్లిం సమాజానికి ఉపయోగపడుతున్నా లేకుంటే హిందూ సమాజానికి ఉపయోగపడుతున్నా అనే ఆలోచన అనేది లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది ముస్లింస్కి అన్యాయం చెప్పట్లేదు నేను. ఇది ఒక ఎగ్జాంపుల్. ముస్లింని చూపించేసి మిగతా వాళ్ళకి మేము ఫేవర్ చేస్తున్నాం అంటే ఈ చట్టం వల్ల ఎంతమంది హిందూస్కి ఎడ్యుకేషన్లో ఉపయోగపడితే చెప్పండి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అది చెప్పండి సార్. ఈ చట్టం తీసుకోవడం వల్ల ఓకే ముస్లిం కాదు మా హిందూ సమాజానికి ఇంతమందికి ఉపయోగపడుతుందని చెప్పండి. ఇది పక్కన పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ ల్యాండ్స్ కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు దేశవ్యాప్తంగా కబ్జా అయినాయి. ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా కబ్జా అయినాయి. వఫ్ ల్యాండ్స్ ఎట్లయితే కబ్జా అయినాయో ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా కబ్జా అయినాయి. వాటి మీద పెట్టండి మీరు. ఇన్ని ఎకరాలు కబ్జా అయినాయి, నేను దీన్ని తీసుకొచ్చి నేను టెంపుల్స్కి అప్పచెప్తాను, దాని మీద చేయండి. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజాన్ని సమర్థిస్తుంది, రైట్? సో మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏదైతే వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఇంత నిరసనలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు కదా, మరి మీరు అన్నట్టుగా మీరైతే టాపిక్ తీసుకొచ్చారు, ఎండోమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వేల ఎకరాల్లో అన్యాక్రాంతమయ్యాయి. మరి వాటికి వ్యతిరేకంగా ఎప్పుడైనా ఒక ఉద్యమం జరుగుతుంటే దానికి మీరు ఎప్పుడైనా మద్దతు తెలపడం అలా జరిగిందా? 100% చేస్తాం. ఇప్పుడు మాది ఆరంభం మాత్రమే. ఇది హిందూ ముస్లిం గొడవ కాదు. నేను యాజ్ ఎ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెంబర్ అయినా కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా కానీ, నేను ఫస్ట్ ఒక ఇండియన్ని, భారతీయునికి ఎలాంటి సమస్య వచ్చినా కానీ యాజ్ ఏ ఇండియన్గా నా రెస్పాన్సిబిలిటీ అది కులమతాలు కాదు, యాజ్ హ్యుమానిటీ బేస్లో చేయాలి ఫస్ట్ థింగ్. సేమ్ వే ఎండోమెంట్ సంబంధించిన ఎలాంటి సమస్యలు వచ్చి ఉద్యమాలు జరిగినా కానీ షేక్ అక్బర్ అనే వ్యక్తి 100% ముందుంటాడు. ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు యాజ్ ఎ లీడర్గా డెఫినెట్గా మనం దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకు అండగా ఉండాలి, 100% సపోర్ట్ చేయాలి. ఆ విషయంలో నేను 100% వాగ్దానం చేస్తున్నా, 100% నేను సపోర్ట్ చేస్తాను ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ. ముస్లిమ్స్లో యూనిటీ అనేది ఉందా? ఇలాంటి టైంలోనే బయటపడుతుంది. అంటే ఏదో వాటిలో కూడా వర్గాలు ఉన్నాయి, అందుకే ఈ ప్రొటెస్ట్లు అంత అనుకున్నంత ఇదిగా సక్సెస్ అవ్వవు. యూనిటీ ఉందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ నేను అది. ఇక్కడ మేము పబ్లిక్ మొబిలైజ్ చేయలేదు, పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, ఈవెన్ మీడియా కూడా చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, మీకు మీడియాలో ఇన్ని వేల మంది వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్ అది అడ్వర్టైజ్ కావాలి, అన్ని ఉండాలి, మీడియా అటెన్షన్ ఉంటుంది. బట్ మీరు చాలా మంది చూసిన తర్వాత అరే ఇంతమంది జనాలు వచ్చారా మాకు తెలియదు అనేటట్టు సర్ప్రైజ్ చేసి చాలా మంది. సో ఇక్కడ మేము ఎక్కడ అడ్వర్టైజ్ చేయలేదు, ఒక కాజ్ చెప్పినాం. ఈ కాజ్కి మనం అందరం కలిసి పోరాడదాం, ఒకటే ఒక రీజన్, వక్ఫ్ అగైనెస్ట్ మనం పోరాడదాం అని ఇచ్చిన పిలుపుకి ఇన్ని వేల మంది వచ్చారు. అదే ఇంకా కొంచెం ప్లాన్ చేసి కొంచెం టైం ఇస్తే హైదరాబాద్ సరిపోదు జనాలకి, మొత్తం హైదరాబాద్ మొత్తం ఫుల్ అయిపోతుండే. సో ఎందుకంటే అంటే పబ్లిక్లో అలా ఉంది. ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళు ముస్లిమ్స్, అందరు ముస్లిమ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి, చాలా వరకు నాన్ ముస్లిమ్స్ ఉన్నారు, సపోర్టర్స్ ఉన్నారు. సో ఆబ్వియస్లీ దీనికి అంటే పబ్లిక్ లో వ్యతిరేకత ఉంది కాబట్టి వచ్చారు. నిన్నటి ర్యాలీలోనే కొన్ని స్లోగన్స్ వినిపించాయి అక్బర్ గారు. అంటే వక్ఫ్ బచావో, మద్రసా బచావో అనేసి కొన్ని స్లోగన్స్ వచ్చాయి. అంటే మద్రసాల పైన ఈ చట్టం ప్రభావితం అవ్వదు అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. మళ్ళీ ఇలాంటి స్లోగన్స్ ఇవ్వడం వల్ల ఒక రకమైనటువంటి అపోహలు, డౌట్స్ రైజ్ అవ్వమంటారా? లేదండి, సుప్రీంకోర్టు చెప్పింది కానీ మోదీ చెప్పేది ఒకటి ఉంది, బీజేపీ చెప్పేది ఒకటి ఉంది. వీళ్ళు మీ అష్యూరెన్స్ ఇస్తున్నారు, బట్ ఆన్ డాక్యుమెంట్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ బై యూజర్ అని ఉంటుంది. ఒక మద్రసా నడిపిస్తున్నప్పుడు వర్క్ బై యూజర్ అనేది దానికి అప్లికేబుల్ అవుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మద్రసా నడుస్తుంది కాబట్టి మళ్ళీ మీకు దాని పేపర్ రావాల్సిన అవసరం ఉండొద్దు. ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం మీరు మద్రసా ఎన్ని సంవత్సరాల నుంచి నడిపినా కానీ మీకు ఎక్కడి నుంచి వచ్చింది ల్యాండ్, ఎప్పుడు వచ్చింది అనే క్వశ్చన్ అనేది రావద్దు. ఇప్పుడు 100 సంవత్సరాల కింద ఉన్న ల్యాండ్స్ అవి, ఎప్పుడో వచ్చిన ల్యాండ్స్ వర్క్ బై యూజర్ ప్రకారం వాళ్ళు నడిపించుకుంటూనే ఉన్నారు. ఈ రోజు వచ్చేసి మీరు దాని పేపర్ అడిగితే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? చాలా టెంపుల్స్కి పేపర్స్ ఉండవు, చాలా మస్జిద్కు పేపర్లు ఉండవు, ఈవెన్ చాలా ఇండ్లకై పేపర్లు లేవు. ఈవెన్ సాదా బైనామాల ద్వారా చాలా రిజిస్ట్రేషన్స్ అయినాయి. సో మనకు ఇట్లాంటి సమస్యలు చాలా ఉంటాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా చట్టాలు వచ్చినాయి. ఎవరైతే కబ్జాలో ఉన్నారో అడ్వైస్ పొజిషన్ అని ఉంటుంది. మీరు ఒక 12 సంవత్సరాలు ఆ ప్రాపర్టీ మీద మీదే అయిపోతుంది, ఒక 30 సంవత్సరాలు ఉంటే మీదే. అంటే గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఉన్నాయి. సో వాటికి అనుగుణంగా మనం ఉండాలి తప్ప ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చేసి ముస్లిం సంబంధించింది కాబట్టి దీన్ని ఈ విధంగా నేను మార్చేస్తాను, నాకు అనుగుణంగా మార్చేస్తుంటే డెఫినెట్గా ఇలాంటి హెసిటేషన్స్ వస్తాయి. కరెక్ట్.
అయితే మీరు ఏదైతే ర్యాలీ చేశారో మీరు ర్యాలీ చేసి ముస్లింల వైపు మేమున్నాము, కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని ఒక ఫీల్ తీసుకెళ్లారు. అదే అట్ ద సేమ్ టైం ఎంఐఎం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు కూడా ముస్లింలు మా వెంటే ఉన్నారు, మేము వాళ్ళ కోసం పోరాడతాం అనేటువంటి వాళ్ళు కూడా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. మరి అప్పుడు మీరు చేస్తున్నటువంటి ఏదైతే ప్రయత్నం ఉందో అది వృధానే కదా? అట్లా కాదండి. ఇప్పుడు ఎంఐఎం అనేది ఒక పార్టీ, బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ, కాంగ్రెస్ అనేది ఒక పార్టీ. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ అనేది నేషనల్ పార్టీ. కాంగ్రెస్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ అనేది ఒక చిన్న కాలువ లాంటివి, చిన్న పిల్ల కాలువ లాంటివి. మీరు అన్నారు, కరెక్ట్ అన్నారు, పిల్ల కాలువ లాంటివి. అంటే ఇది దేశ సమస్య, నేషనల్ ఇష్యూ. ఇది నేషనల్ ఇష్యూని అడ్రస్ చేయడానికి ఒక నేషనల్ పార్టీ మాత్రమే అడ్రస్ చేయగలుగుతుంది. మా రాహుల్ గాంధీ గారు క్లియర్ చెప్పారు, ఇది అన్యాయంగా ముస్లింస్కి వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాన్ని 100% మనం అపోజ్ చేస్తున్నాము. కాంగ్రెస్ అలయన్స్ పార్లమెంట్ 100% అపోజ్ చేసేసింది దీని మీద. మా లీడర్ డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్ చెప్పారు, ఇది 100% వ్యతిరేకంగా ఉంది ముస్లింస్, కాబట్టి డెఫినెట్గా మేము అపోజ్ చేస్తున్నామని క్లియర్ కట్ స్టాండ్ ఉంది మాది. సో నేషనల్ లెవెల్లో మనం దీన్ని ప్రొటెస్ట్ చేయగలిగినప్పుడు మాత్రం ఇట్లాంటి దాన్ని అడ్డుకోవడానికి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ, ఈవెన్ స్టేట్ లెవెల్ పార్టీ వాళ్ళు మేము నేషనల్ పార్టీ అని చెప్పుకుంటున్నారు. ఇట్లాంటి ఇష్యూ నేషనల్ ఇష్యూ కదా, మీరు ఎందుకు చేయలేదు? ఎందుకు చేయాలని అడుగుతున్నాను. మీకు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది దీని సందర్భంగా, ఈ బిల్లుకు సంబంధించి. అలాంటప్పుడు ఇలాంటి ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా నిబంధనలు ఉల్లంఘించినట్టు అవుతుంది, కాబట్టి మేము జనాల్లోకి ఇలాంటి ఉద్యమాల్లో అవన్నీ తీసుకురావట్లేదని చెప్తున్నారు. అది చెప్పుకోవడానికి రీజన్స్ ఉంటాయి. తెలంగాణ ఉద్యమం జరిగింది, ఏం రూల్స్ ఉన్నాయండి? ఇలాంటిది కూడా అలాంటిదే. ఇది పెద్ద మాసివ్ రేంజ్ లో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగినప్పుడు ఇది ఉంది అది ఉంది అనుకుంటా నువ్వు ఇంట్లో కూర్చుంటే రేపు ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు బీఆర్ఎస్ పార్టీని. ఇంకా నేను పర్మనెంట్ ఇంట్లో కూర్చోబెట్టారు. ముస్లిం సమాజం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గురించి 100% అర్థమైంది. పక్కా ఇక నుంచి ఒక్క ఓటు అంటే ఒక ఓటు మీకు బీఆర్ఎస్ పార్టీకి ముస్లిం తరఫు నుంచి రాదు. 100% ఇది రాసి పెట్టుకోండి, అంతేగా. ఓకే, సో ఈ నిన్న జరిగినటువంటి ర్యాలీతో మీరు ఒక మెట్టు ఎక్కారు, అంతేనంటారా? ఖచ్చితంగా దీనిపైన బీజేపీ కూడా దృష్టి పెడుతుంది, సుప్రీంకోర్టులో కూడా మీకు అనుకూలంగానే తీర్పు వస్తుంది అనేటువంటి ఆశ ఉందా మీకు? 100% ఆశ ఉంది. సుప్రీంకోర్టు మీద 100% మాకు నమ్మకం ఉంది. పబ్లిక్ ఉపయోగపడేటట్టు ఏ డిసిషన్ అయినా మంచి డిసిషన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి జేపీసీ అని పెట్టారు. జేపీసీ అనే ఒక కమిటీ అన్నప్పుడు డెఫినెట్గా జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీలో అందరు ఒపీనియన్ తీసుకొని ఏదైతే బెస్ట్ ఉందో అది చేయగలగాలి. దాంట్లో 44 అమెండ్మెంట్స్ సజెస్ట్ చేశారు జేపీసీకి. ఒక్కటంటే ఒకటి ఇంప్లిమెంట్ చేయలేదు. బీజేపీకి కనుక చిత్తశుద్ధి ఉంటే ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఒక్కటి లేదు. ఎందుకు? అక్కడ మా మెజారిటీ ఉంది, జేపీసీలో అందరూ వీళ్ళ మనుషులే ఉన్నారు. ఇంకా నీకు అక్కడ వాళ్ళ యాక్సెప్టెన్స్ ఏముంటుంది? సో సేమ్ అంటే ఒంటెద్దు పోకని అంటారు కదా, వన్ సైడ్ మేము డిసిషన్ తీసుకున్నాం మీరు ఫాలో కావాలి అంతే. సమాజం ఎక్కడన్నా పోని అనే ధోరణిలో బీజేపీ ఆలోచిస్తుంది. కాబట్టి బీజేపీ పతనం ఎవరు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ పతనం వాళ్ళు చేసుకుంటున్నారు. ఎంతమంది ఎలక్షన్స్ చూడండి, లాస్ట్ ఎలక్షన్ చూడండి, లాస్ట్ 2 ఎలక్షన్స్లో మీకు గ్రాఫ్ బీజేపీ ఎంత పడిపోయిందని మీరు చూడండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా 2 కట్టెలు అంటే డబుల్ ఇంజన్ అంటారు కదా, డబుల్ ఇంజన్ మోదీ అండ్ అమిత్ షా డబుల్ ఇంజన్ అంటారు కదా, డబుల్ ఇంజన్ లో మోదీ అమిత్ షా ఎలిమినేట్ అయిపోయారు, లేరు. ఇప్పుడు ఇద్దరున్నారు, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, వీళ్ళిద్దరే డబుల్ ఇంజన్లు. ఏ ఇంజన్ ఆగిపోయినా కానీ బీజేపీ మొత్తం బండి క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి డబుల్ ఇంజన్ ఇద్దరే, ఒక ఇంజన్ మోడీ, చంద్రబాబు నాయుడు, ఒక ఇంజన్ నితీష్ కుమార్ ఇంజన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది, ఎప్పుడైనా పడిపోవచ్చేది. తర్వాత బాబు గారు ఎప్పుడు డిసిషన్ తీసుకుంటే ఆయన బాబు గారి గురించి అందరూ తెలుసు, ఎక్కడ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని బట్టి వెళ్ళిపోతాడు. సో ఈ 2 పడిపోయినంటే మొత్తం మీద బీజేపీ మొత్తానికి ఇంజన్ లేకుండా అయిపోతుంది. సో ఈ 2 ఇంజన్లు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంటుంది. మాకు ఇంజన్ అవసరం లేదు, ఆల్రెడీ మా ఇంజన్ పవర్ఫుల్ ఉంది. మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మీకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి పబ్లిక్ లో ఎడ్యుకేట్ చేయగలిగాడు. అంటే కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవుతున్నాడు. మేము ఓన్లీ మతాల మీద కాదు, కాన్స్టిట్యూషన్ నమ్ముకున్న వాళ్ళం. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన అంబేద్కర్ని ఫాలో అయ్యాను, కాన్స్టిట్యూషన్ ఫాలో అయ్యాం. కాబట్టి మాకు ఈ మత రాజకీయాలు అవసరం లేదు, సెక్యులరిజం, అందరం ఒక తాటి మీద ఉండాలి. ఇంకొక విషయం నేను చెప్తానండి, భారతదేశంలో ఏ హిందూస్ కూడా ఓన్లీ హిందూసే ఉండాలి అని 99.9% అనుకోరు.
బీజేపీ కల్పిస్తున్న కుట్ర, బీజేపీ చేస్తున్న కుట్ర, వాళ్ళు పార్టీని మనుగడలో పెట్టడానికి, వాళ్ళు గెలవడానికి చేస్తున్న కుట్ర మాత్రమే తప్ప ఎంతో మంది హిందూ సోదరులు 99% మీకు సెక్యులరిజంగా ఉంటారు, సెక్యులర్గా ఉంటారు. యా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే భావజాలంతో ఉంటారు. వాళ్ళ మధ్యన గొడవలు పెట్టేసి, వాళ్ళ మధ్యన సిచ్చులు పెట్టేసేసి వీడి రాజకీయ లబ్ధి గురించి చేస్తున్న ఈ ప్రయత్నము ఇప్పుడు పబ్లిక్ అవగాహన వచ్చేసింది. స్టార్టింగ్లో మీరు మోడీ వచ్చినప్పుడు మోడీ రైజింగ్ అని తీసుకొచ్చాడు, గుజరాత్ మోడల్ అని తీసుకొచ్చాడు. అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు, అరే మంచిగా మోడీ గుజరాత్ని డెవలప్ చేసాడు, దేశం మొత్తం మీద డెవలప్ చేసాడు అనుకున్నారు. దాని తర్వాత ఆ స్లోగన్ పక్కన పెట్టేసి ఓన్లీ హిందూ ముస్లిం అని పెట్టేస్తున్నారు. దానివల్ల ఎవరికి ఉపయోగపడుతుంది? యా ఎవరికి ఉపయోగపడుతుంది? 2 crores ఎంప్లాయ్మెంట్ అని చెప్పిండు మోడీ ఎవ్రీ ఇయర్. అంటే లాస్ట్ 10 years లో 20 crores ఎంప్లాయ్మెంట్ రావాలి. ఓకే బట్ ఎవ్రీ ఇయర్ ఉన్న ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చాలా తగ్గుట పోతుంది. దాంతోపాటు నీకు లక్షల కోట్లు తీసుకొచ్చి జనాలు పంచుతారని చెప్పాడు. రైట్. ఆయన తీసుకున్న డిసిషన్స్ వల్ల సమాజానికి ఏమి ఉపయోగపడలేదు. దీన్ని డైవర్ట్ చేయడానికి ఎప్పుడు ఒక సమస్య ఒక ఇష్యూ తీసుకొస్తారు, అదే ఓన్లీ ముస్లిం ఇష్యూస్ మాత్రమే. అది 3 తలాక్ కానివ్వండి, 370 ఆర్టికల్ కానివ్వండి, ఇప్పుడు వఫ్ కానివ్వండి, ఫ్యూచర్లో క్రిస్టియన్స్ గురించి వాళ్ళ భూములు లాక్కోవడానికి ఇంకోటి తీసుకొస్తున్నాడు. అంటే ఈ కమ్యూనల్గా తీసుకొచ్చి పార్టీని సస్టైన్ చేసుకుంటుంది తప్ప సమాజంలో ఏ సోదరు, నా హిందూ సోదరికి ఎవరికి ఉపయోగపడతలేదు. ఓకే. వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేయండి. దేశాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇంకోటి దేశం మొత్తం మీద చూసుకున్నప్పుడు యూనిటీగా ఉన్నప్పుడు మాత్రమే అది పవర్. రైట్. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయాలన్నా, ఎవరు ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ వాడు ఇక్కడ దేశంలో ఏం జరుగుతుందో ఆలోచిస్తారు. మంచిగా ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టడానికి వస్తారు. రైట్. కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలా గత 10 సంవత్సరాల్లో, ఇప్పటికి ఏం రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ గవర్నమెంట్ కరెక్ట్ లేదు దేశంలోని. రైట్. సో మొత్తానికి మీరు ఆశిస్తున్నట్టుగా సుప్రీంకోర్టులో మీకు సహకరించేలాగా విచారణ జరగాలని మీరు మనస్ఫూర్తిగా మీరు ఎలా కోరుకుంటున్నారో, మరి ఏం జరుగుతుందో చూద్దాము. మీరు ఈ నిరసనలు నిన్నటితోనే ఆగిపోతాయా, లేకపోతే ముందు కూడా ఇలాంటి నిరసనలు ఇన్ కేస్ మీకు సపోర్ట్గా కనుక రాకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఈ నిరసన అనేది ఈరోజు మా తరఫు స్టార్ట్ అయింది. ఇది దేశవ్యాప్తంగా నిరసన జస్ట్ ఆరంభం, ఇది ఆరంభం మాత్రమే. బిల్లు వాపస్ తీసుకున్నంత వరకు పోరాటం ఉంటుంది. 100% మా తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డెఫినెట్ గా మేము దీని పోరాటాన్ని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అక్బర్ గారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్.